ఊరేగి రావయ్య హనుమా జయ హనుమా ఊరేగి చూపించు మహిమా. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్తల్ పట్టణంలో వెలసిన పడమటి ఆంజనేయ స్వామి భక్తుల కోరికలు తీరుస్తూ వారిని చల్లగా చూస్తున్నాడు. ఇక్కడి స్వామి వారిని త్రేతాయుగంలో సాక్షాత్తు జాంబవంతుడే ప్రతిష్ఠించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామివారి విగ్రహాన్ని పశ్చిమ దిశలో ప్రతిష్ఠించడంతో పడమటి ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా గర్భగుడిలోని మూల విరాట్ ఒకవైపు ఒరిగినట్లు కనిపిస్తుంది. దీనిపై స్థానికంగా ఓ కథ ప్రచారంలో ఉంది. పూర్వం స్వామివారిని సేవించే ఓ అర్చకుడు పొట్టిగా ఉండడం వల్ల పూజా కైంకర్యాలు సరిగ్గా చేయలేకపోయేవాడట. తన చేతికి అందితేగాని పూజలు నిర్వహించనని అర్చకుడు బెట్టు చేయడంతో కరుణాసముద్రుడైన హనుమాన్ భక్తుడి కోసం ఓ వైపు ఒరిగాడట. భారతదేశంలో దక్షిణ భారతదేశంలో మొత్తం ఎక్కడనూ పశ్చిమముఖం ఉన్న స్వామి లేడు, ఇక్కడనే వెలిచిండు. ఇది రామాయణ ప్రతీకగా జాంబవంతుడు అనే ఈయన ప్రతిష్టాపన చేసినందుకు జాంబవంత ప్రతిష్టాపన పశ్చిమాంజనేయ ముఖం అని చెప్పి పేరు ఉంది. అయితే ఈ స్వామిని 41 దినం కొలిచిన వారికి కుంగు బంగారంగా ఉంటాడని చెప్పి ఒక ప్రతీక. ఇక ఈ దేవాలయంలో గర్భగుడికి పైకప్పు లేకపోవడం మరో విశిష్టత. ఎన్నిసార్లు పైకప్పు వేసినా బీటలు వారి కూలిపోవడంతో ఆలయ నిర్వాహకులు కప్పు నిర్మాణాన్ని విరమించుకున్నారు. ప్రధాన ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహం భూమిపై ఎలాంటి ఆధారం లేకుండా నిలుచుని ఉండడం మరో అద్భుతం. సుమారు 7 అడుగుల ఎత్తున మహాకాయుని విగ్రహాన్ని ఏ ఆధారము లేకుండా చాకచక్యంగా నిలబెట్టారు. స్వామివారి విగ్రహానికి భూమికి మధ్య చిన్నపాటి కర్రను అటూ ఇటూ ఆడించవచ్చు. ఇక్కడి స్వామివారికి సింధూర లేపనమంటే మహాప్రీతి. కాస్త సింధూరం సమర్పిస్తే చాలు కోరిన కోరికలన్నీ తీర్చే వరప్రదాత ఈ పడమటి ఆంజనేయుడు. మార్గశిర మాసంలో ఇక్కడ పౌర్ణిమ రోజు ఘనంగా జాతర జరుగుతుంది. ఆ రోజు రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవానికి వేల కొలది జనులు వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ యొక్క మొక్కుబడులు తీర్చుకొని పోతూ ఉంటారు. తర్వాత స్వామివారికి ప్రత్యేకత ఏంటంటే స్వామివారు గర్భాలయం మధ్యలో ఉన్నారు. ప్రతి విగ్రహానికి కూడా వెనక ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది, కానీ స్వామివారికి అటువంటి సపోర్ట్ అనేది కూడా ఏమీ లేదు, మధ్యలో ఉన్నాడు. ఒకవేళ మనం ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడానికి కూడా అనువుగా ఉన్నటువంటి విగ్రహం ఆ విధంగా మధ్యలో స్థాపించబడ్డాడు స్వామి. తన మహిమలతో భక్తులను చల్లగా చూస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా హైదరాబాద్, ముంబై, షోలాపూర్, గుల్బర్గా, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ప్రతి ఏడూ జరిగే బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం, ఉట్ల కార్యక్రమాలను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. రావణుని శిక్షించావు నువ్వే మా తోడు, శివతేజం నీ రూపమంట పవమాన సుతుడంట.